హాయ్ హలో అండి, నేను మీ అమ్మని. ఈరోజు అయితే షోల్డర్ పఫ్, హ్యాండ్కి పఫ్ కాదండి, షోల్డర్ పఫ్ హ్యాండ్స్ ఎలా అనేది మీకు చూపించబోతున్నాను. చెయ్యి లెంత్ అయితే ఎంత ఉంటుందో హ్యాండ్ కటింగ్ తెలుసు కదండి. అలా అయితే దానికి ఖర్చుతో సహా పైన కింద ఖర్చు తీసుకున్నాను. పఫ్ పొడవు వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకున్నాను. దానికి బ్రైట్ లైన్ తీసుకుందాం అనుకున్నా కానీ అది పెన్ కదా పోదని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3.5 చంక్ వచ్చేసరికి 4 ఉందండి. నార్మల్గా మనం ఎలా 2 ఇంచెస్ నుంచి మనం కటింగ్ లోపలికి తీస్తాం, అలా కాకుండా దీన్ని ఎలా అంటే ఇది 2 ఇంచెస్తో కాదండి, పైనుంచి కర్వ్ తీసుకొని అక్కడ వచ్చేసరికి 3 ఇంచెస్కి రావాలి. 2 3 + 4 మొత్తం రావాలి. 2 3 4 అలా వస్తుంది అనమాట. పైన షోల్డర్ మనం పొడవు వచ్చేసరికి 4 ఇంచెస్, దాని తర్వాత 3 ఇంచెస్, కట్ వచ్చేసరికి ఏమో మళ్ళీ 4 ఇంచెస్. దాన్నైతే తన హ్యాండ్ లూజ్ చూసుకొని మళ్ళీ ఖర్చుతో సహా నేనైతే కట్ చేసేసాను. చూడండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి దానికి క్లాత్ అనేది దాన్ని తీసుకొని సేమ్ యాస్టీస్ కట్ చేసుకున్నాను. హ్యాండ్కి అయితే వచ్చేసరికి కింద లైట్ కటింగ్ టైప్ వచ్చిందనమాట డిజైన్. దానికి లోపల ఫోల్డ్ చేసి అయితే కుట్టాను. ఇది అండి చెప్తున్నాను, హ్యాండ్ పఫ్ కాదు, షోల్డర్ పఫ్. షోల్డర్ పఫ్ హ్యాండ్ అంటారు దీన్ని. చూడండి మనం ఎంత లెంత్ అయితే పైకి 4 ఇంచెస్ తీసుకున్నాం కదా పఫ్కి, ఆ 4 ఇంచెస్ దగ్గర జస్ట్ నాట్స్ అయితే పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి సేమ్ యాస్టీస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ కటింగ్ మనం 4 ఇంచెస్కి నాట్ అయితే ఎక్కడైనా పెట్టుకున్నామో అక్కడి నుంచి 1 సైడ్ ఏమో పాదం అటువైపుకు పాదం వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒకటేమో హాఫ్కి వచ్చిన తర్వాత ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వచ్చేసరికి బుట్ట దానంతట అదే షోల్డర్ మీద ఇలా నుంచుంటుంది. ఇది కుట్టేటప్పుడు ఏంటి అలా ఉంది అని అనుకోద్దు, వేసుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే వస్తుందండి. దీన్ని షోల్డర్ పఫ్ అంటారు, షోల్డర్ పఫ్ హ్యాండ్ అని. అది షోల్డర్ మీద పఫ్ బాగా కొంచెం షోల్డర్ మీద లేవాలి అనుకున్న వాళ్ళకి అలాగనమాట. ఇదైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. కానీ వచ్చేసరికి వాళ్ళు బోట్ నెక్ ఏం అడగలేదు, జస్ట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి నెక్ అయితే కనుక కొంచెం డీప్ నెక్ వచ్చేసి దానికైతే థ్రెడ్స్ అయితే పెట్టాను సింపుల్గా. బకరంతో నెక్ అయితే జాయింట్ చేసి చూడండి. లాస్ట్లో అయితే బ్లౌజ్ చూపిస్తాను. అదిగోండి హ్యాండ్ అయితే అదిగో చూడండి అలా వస్తుంది. వేసుకొని చూస్తారు, బాగుండిద్దండి హ్యాండ్ అయితే కనుక. ఇదిగోండి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ని అయితే కొట్టండి. బెల్ కొట్టిన తర్వాత ఆన్లో అయితే ఉంటే కనుక మీకు నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి.